కర్మ ఎంత ఫలితానికి ఎంత వస్తుంది, ఏం చేస్తే ఎంత వస్తుంది అవగాహన మీద నాకు ఆ స్టోరీ దొరికింది. స్టోరీ ఏంటంటే, ఒక ధనవంతుడు ఒక బాటసారి పోతా ఉంటాడు మేడం. పోతూ ఉంటే ఆయన దగ్గర డబ్బు ఉంటది కానీ ఒక దగ్గర అలసిపోయి చెట్టు కింద కూర్చుంటాడు. ఆ సమయంలో ఈయనకు ఆకలి అయితే ఉంటది. ఆ సందర్భంలో అక్కడ పని చేసే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ చెట్టు కింద భోజనం చేయడానికి వస్తారు. వచ్చి వీళ్ళు భోజనం చేయడానికి రెడీ అవుతారు. అప్పుడు ఈ వ్యక్తి కనబడతాడు. కనబడ్డప్పుడు ఒక వ్యక్తి దగ్గర 3 రొట్టెలు ఉంటాయి, ఒక వ్యక్తి దగ్గర 5 రొట్టెలు ఉంటాయి. ఈ 5 రొట్టెలు ఉన్న వ్యక్తి ఈ 3 రొట్టెలు ఇద్దరు కలిసి భోజనం చేద్దాం అనుకున్న సమయంలో ఈ వ్యక్తి కనబడతాడు. సో వీళ్ళు ముగ్గురు కలిసి సమానంగా ఆ భోజనం స్వీకరించాలి. ఎట్లా స్వీకరిస్తారు? మొత్తం 8 ఉన్నాయి, ముగ్గురు తినాలి. 3 3 అయితే 9 అయితే 9 అయితే 2.5 2.5 7.5 అవుతాయి. 7.5 అయితే మన లాజిక్ మైండ్ అస్సలు ప్రశ్న దొరకట్లేదు, అస్సలు దొరకదు. మీరు రేపటి దాకా ఎదిగినా దొరకదు. 8 రొట్టెలే ఉన్నాయి, ముగ్గురు తినాలి. ఎట్లా తింటారు చెప్పండి? ఇందులో మస్తు మూలం చేసి సమానంగా పంచుకుంటారు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఆ 3వ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక్కొక్క పీసును తీసి 3 భాగాలు చేస్తాడు. ఒక్క రొట్టెని తీసి 3 పీసులు చేసి అప్పుడు 24 అవుతాయి. మనిషికి 8 వస్తాయి. 24 అయితే మనిషి కొంచెం పనిచేసింది. బుర్ర కాదు, వివేకం పనిచేసింది. వివేకం. సో మామూలుగా అయితే లాజిక్ మైండ్ దొరకదు.